ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన బగారా చికెన్ కర్రీ అయితే చెప్పుకుందాను. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే నేను రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను అరగంట సేపు. అలానే నేను బగారా రైస్లోను చికెన్కి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ బగారా సంబంధించినవి, రైట్ సైడ్ ఇవన్నీ చికెన్ సంబంధించినవి. అలానే నేను అన్ని దినుసులు వేసుకొని వేపుకొని పొడి చేసిన చికెన్ మసాలా అయితే కూడా రెడీ అయిపోయింది. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే నేను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కుక్కర్ అయితే తీసుకున్న. కుక్కర్లో ఆయిల్ను సమానంగా నెయ్యి కూడా అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను. బగారా రైస్కి నెయ్యి వేస్తే టేస్ట్ అయితే ఎదిరిపోద్ది. సో నేను ఆయిల్ నెయ్యి 2 సమానంగా వేసుకున్నాను. దాని తర్వాత నేను స్పూన్ షాజీరా అయితే వేసుకుంటున్నాను. షాజీరా అయితే వేసుకున్న తర్వాత షాజీరా ఫ్రై అయినాక నేను మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాను. బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు. సో నేను దాంట్లో ఎక్స్ట్రా మిరియాలు అయితే వేసుకున్నాను స్పైసీనెస్ కోసం. మీకు మిరియాలు వద్దనుకోండి, స్కిప్ చేయొచ్చు. మిరియాలు అయితే చాలా బాగుంటుంది స్పైసీగా. అలానే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను. నేను 3 రెబ్బల కరివేపాకు, 6 పచ్చిమిర్చి చీచినవి అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో స్పైసెస్ అన్నీ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయినాక నేనైతే సన్నగా చీల్చిన ఒక ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ సైజు అయితే సన్నగా చీల్చింది అయితే వేసుకుంటున్నాను. సన్నగా చీల్చింది అయితేనే బగారా రైస్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు అసలు కొయ్యొద్దు. సో అవన్నీ గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. 10 నిమిషాలకు గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది. దాని తర్వాత నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు చిన్న చిట్కా ఏంటంటే తొందరగా ఫ్రై అవ్వడానికి లైట్గా ఉప్పు అయితే వేసుకోండి. నేను ఉప్పు అయితే వేసుకున్నా కానీ స్కిప్ అయిపోయింది. సో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. నేను ప్రాసెస్ అంతా ప్రస్తుతాన్ని మీడియం ఫ్లేమ్లో అయితే చేస్తున్నాను. దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఒక పెద్ద సైజు టమాటా అయితే సన్నగా కోసుకుని అయితే వేసుకుంటున్నా. సో దీన్ని కూడా అలానే సన్నగా అయితే కోసుకొని వేసుకున్నాను. చిన్న ముక్కలు వేసుకోవచ్చు కానీ సన్నగా కోసుకొని వేసుకుంటే బెస్ట్ తొందరగా అయిపోద్ది అని చెప్పి సన్నగా కోసుకున్నాను. సో 10 నిమిషాలు మూత అయితే పెట్టుకున్నా. 10 నిమిషాలు మూత అయిన తర్వాత టమాటాలన్నీ మంచిగా మగ్గిపోయినాయి. చూడండి మంచిగా ఆయిల్ అంతా పైకి టమాటా ముక్కలన్నీ మగ్గిపోయినాయి. ఈ ప్రాసెస్లో సిమ్లో అయితే పెట్టుకున్నాను నేను. టమాటాలన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా మంచిగా దీంట్లోనే ఫ్రై చేసుకుంటున్నా. కొత్తిమీర కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత నేను పక్కన పెట్టి నానబెట్టుకుని 1/2 కేజీ రైస్ అయితే వేసుకుంటున్నాను. 1/2 కేజీ రైస్ అంటే 2 గ్లాసుల రైస్ నాకు వచ్చిన కొలతకు 2 గ్లాసుల రైస్. సో నేను గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నా. రైస్ని అయితే తిప్పుకొని సిమ్లో పెట్టుకుని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత చెప్పాను కదా గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. నేను 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ అనుకోండి సరిపోద్ది. సో అంతా తిప్పుకున్న తర్వాత నేను హై ఫ్లేమ్ అయితే పెట్టుకున్నా. హై ఫ్లేమ్ పెట్టుకుని పైన లైట్గా గరం మసాలా అయితే జల్లుకుంటున్నాను. కొంచెం టేస్ట్ కోసం గరం మసాలా జల్లుకుంటున్నా. అలానే సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నాకు ఇంచుమించుగా నాకైతే 4 స్పూన్లు ఉప్పు అయితే పడింది. 4 స్పూన్లు కాదు, 4 స్పూన్స్ చిన్నది కాబట్టి నాకు 4 సైజులు పడింది. మీకు సరిపడా అయితే వేసుకోండి. వాటర్ లెవెల్ కన్నా ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి అంతే. అది ఉడికినప్పుడు మనకి కరెక్ట్గా అయిపోతుంది. కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువ ఉంటే సరిపోద్ది. సో నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టేసుకొని లిడ్ అయితే పెట్టేసుకుంటున్నా. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. అలానే తక్కువ పెట్టద్దు. కరెక్ట్గా 2 విజిల్స్ హై ఫ్లేమ్లో సమానంగా ఫ్రై అయిపోద్ది. సో ఇప్పుడైతే మనం చికెన్ ప్రాసెస్ చూసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. చికెన్ అయితే స్పైసీగా వేసుకుంటున్నా. బగారా రైస్లో చికెన్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయినాక నేనైతే 2 ఉల్లిపాయలు, 2 అంటే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అయితే వేసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి నేనైతే 2 ఉల్లిపాయలు అయితే వాడుతున్నా. పెద్దవి కాదు, ఒక పెద్ద ఉల్లిపాయ అయితే అనుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగినవి అయితే వేసుకుంటున్నా, చిన్న ముక్కలు. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుంటే నేను దీంట్లో కూడా తొందరగా ఫ్రై అయిపోవడానికి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇది చిన్న చిట్కా, ఇది అందరికీ తెలిసిందే. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది ఉల్లిపాయలు అనేవి. సో మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు అయినాక ఉల్లిపాయలు అన్నీ తొందరగా మగ్గిపోయినాయి. సో మగ్గిపోయిన తర్వాత నేనైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్. అల్లం వెల్లుల్లి పేస్ట్
పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వాడడానికి ట్రై చేయండి, అదే బెస్ట్ టేస్ట్ వస్తుంది. దాని తర్వాత 2 టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకుని అయితే వేసుకుంటున్నాను. ఒక 10 సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు. ఇది ½ కేజీ చికెన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్లో. టమాటాలు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. సో టమాటా ఫ్రై మగ్గిన తర్వాత నేనైతే 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మంచిగా చిన్న చిన్న మగ్గిపోయినంత వరకు ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మూత పెట్టి 5 నిమిషాలు అయితే నేను మగ్గించుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత చూడండి టమాటాలు పైగంతా ఆలుతాయి, టమాటాలన్నీ మంచిగా మగ్గిపోయినాయి. సో ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే 1/2 కేజీ చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టుకున్నది, నిమ్మకాయ కూడా పిండుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకుని 1/2 కేజీ చికెన్ అయితే నేను వేసుకుంటున్నా. ఈ ప్రాసెస్ అంతా నేను చికెన్ వేసుకుంటున్నప్పుడు సింపుల్గానే పెడుతున్నాను, లేకపోతే కింద మాడిపోతుంది. సో నేను 1/2 కేజీ చికెన్ అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. బగారా రైస్లో చికెన్ అంటే బెస్ట్ కాంబినేషన్ అసలు ఎవర్ అండ్ ఎవర్. సో చికెన్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే నేను మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. సో 10 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా ఫ్లేకి తేలి, నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు, సిమ్లోనే వాటర్ అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ముక్క అయితే 50% అయితే మగ్గు ఉంటుంది. సో దాంట్లో అయితే నేను ఇందాక పక్క తీసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలు అన్నీ పౌడర్ వేసుకున్న, ఫ్రై చేసుకుని పౌడర్ వేసుకున్న ఇంగ్రీడియంట్ ఇది. నేనైతే అది చూపించలేదు మీకు, ఈసారి మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను సపరేట్గా చూపిస్తాను. సో అలానే 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నా. గట్టి కారం తగిలిస్తేనే చికెన్ అనేది స్పైసీగా బాగుంటుంది. ఎందుకంటే బగారా రైస్లోకి చప్పటిగా ఉండే చికెన్ అస్సలు సెట్ అవ్వదు, స్పైసీగా ఘాటుగా ఉండాలి చికెన్ మాత్రం. అందుకే నేనైతే 2-3 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను. అలానే మా ఇంట్లో చేసిన కారం కూడా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. నాకు స్పైసీనెస్ లేకపోతే అస్సలు చికెనే కాదు. సో వేసుకున్న తర్వాత అంతా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. ఒక 5 నిమిషాల వరకు మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ముక్కలంతా మంచిగా ఉడకడానికి. సుమారు నాకైతే 1 గ్లాస్ అయితే వేసుకున్నాను నేను. మీకు ఎక్కువసేపు ఉడకబెట్టుకోవడానికి నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే 1 గ్లాస్ అయితే వేసుకున్నాను. సో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్న తర్వాత మిగతా గరం మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా కూడా వేసుకుంటున్నాను. ఇందాకైతే సగం వేసాను, మిగతా సగం మసాలా వేసుకుంటున్నాను. అలానే మళ్ళీ ఇంకొక స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అలానే ఉప్పు అయితే కొంచెం తక్కువైంది, ఒక 2 స్పూన్స్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుని పెట్టుకుంటున్నాను. చేసుకున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే వదిలేయాలి. చూడండి 10 నిమిషాలు అయిందో ఆయిల్ అంతా ఫ్రైకి తేలి ఎంత బాగుందో, స్మెల్ అయితే గమ్మున కొడుతుంది. సో మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర అయితే పైన చల్లుకుంటున్నాను, సన్నగా తరిగిన కొత్తిమీర. ఏదైనా సరే ఏ కర్రీలో సరే కొత్తిమీర అనేది ఇలా పడకపోతే అస్సలు రుచే కాదు. కొత్తిమీర ఫ్లేవర్ని అంతా ఇస్తుంది. సో అలానే నేనైతే ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను. సో అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇత్తులు లేకుండా చూసుకున్న నిమ్మకాయలు నాకైతే ఒక ఇత్తు పడింది కాబట్టి తీసేస్తున్నా. నిమ్మకాయ పిండుకుంటే కూడా టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. అలానే ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో అయితే పెట్టుకుని మగ్గించుకుంటున్నాను. అంతే అండి, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో మనైతే బగారా రైస్ అయితే కుక్కర్ విజిల్ అంతా అయిపోయింది కాబట్టి తీసి చూస్తున్నా. చూడండి రైస్ కూడా మంచిగా రెడీ అయిపోయింది. సో అంతే అండి, టేస్టీ అయిన బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.